హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. వాటిల్లో వచ్చేసి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది 2 days బ్యాక్ ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే దాదాపుగా డబల్ కంటే పైన 144-145% గెయిన్స్తో ఓపెన్ అవటమే 130%తో ఓపెన్ అయింది. ఇప్పుడు దాకా ఉంచుకున్న వాళ్ళకైతే 150-155 దాకా అమౌంట్, అదే మనం పెట్టిన అమౌంట్కి అంత అమౌంట్ రీచ్ అయి ఉంటారు. అందువల్ల అందరూ హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైనా ఎంటర్ అవ్వాలి అంటే ఐపీఓ రాని వాళ్ళు, ఉన్న వాళ్ళకైతే హ్యాపీ, వాళ్ళు ఆల్రెడీ ఐపీఓ వచ్చి ఉంటుంది, వాళ్ళు హోల్డ్ చేస్తారు. లేదు కొత్తగా ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఎలా ఉంటుందనే దానికి నేను వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ ఆల్ టైమ్ 52 వీక్స్ వచ్చేసి హై వచ్చేసి 188 అంటే రఫ్గా 190 వరకు వెళ్ళింది. నిన్న మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పెద్ద పెద్ద ప్లేయర్స్ రికమెండ్ చేసిన దాని ప్రకారం అయితే ఇది 200 దాకా రీచ్ అవుతుందని, ఇంకా 10 రూపీస్ అంటే 5% మాత్రమే ఇంకా అక్కడ నుంచి. అది అందువల్ల అక్కడ నుంచి కంటిన్యూషన్గా ఫాల్ వచ్చింది. ఈరోజు నియర్ బై 4% డౌన్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్లో మనం చార్ట్లోకి వెళ్ళి చూస్తే కూడా ఆల్ టైమ్ హై 188 అది 190 రూపీస్. ఈ ఆల్ టైమ్ హై నుంచి నియర్గా స్టాకు ఇప్పుడు మళ్ళీ ఒక 10% వరకు ఫాల్ అయింది. ఈ స్టాక్లో ఇప్పుడు ఇమీడియట్గా మనం ట్రేడ్ తీసుకోవడం అనేది రిస్క్. ఈ స్టాక్లో మనం మినిమం ఒక కన్సాలిడేషన్ అన్న కంప్లీట్ అవ్వాలి, లేదంటే ఒక పుల్ బ్యాక్ అన్న వచ్చిందంటే మనం అప్పుడు తీసుకుంటే బాగుంటుంది. నా అనాలిసిస్ ప్రకారం, నాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే ఈరోజు కంటిన్యూషన్ మొన్న వచ్చిన గ్రీన్ క్యాండిల్ నిన్న వచ్చింది, ఓకే ఈరోజు రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్స్ అని కాదు కానీ మనకున్న ప్రైజ్ యాక్షన్ ప్రకారం అయితే ఈ 145లో ఓపెన్ అయింది కాబట్టి ఈ 145 నుంచి క్రాస్ అయ్యి కిందకు వస్తే ఆ కంటిన్యూషన్ ఫాల్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఐపీఓకి వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వచ్చేస్తారు. దీంట్లో మనం 130-125 ఆ ప్రైజ్లో అయితే మనం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఆల్ టైమ్ హై నుంచి చూస్తే నియర్ బై ఒక 30-32% లోలో దొరుకుతుంది. కొంతకాలం మనం వెయిట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయినా మనం 190లో ఆ ప్రైస్ మధ్యలో ఒకసారి మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత కన్సాలిడేషన్ అయినా మళ్ళీ ఆ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. అప్పుడు నియర్ బై 70లో ఐపీఓ కాబట్టి ఆ 90 అనేది పెద్ద మనకి ప్రైస్ కాబట్టి యావరేజ్న మనకు 100 ఆ ప్రైస్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనం వెయిట్ చేయడానికి బాగుంటుంది. ఇది నాకు అనాలిసిస్. ఇది మీరు కొంత చిన్న ఇప్పుడున్న మిగతా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వీటితో కంపేర్ చేస్తే ఇది పిఈ రేషియో కానీ అన్ని ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా కొత్త ఇన్వెస్టర్లో ఉన్న ఇపోరియా వల్ల అలా ఐపీఓ ఇంత బాగా హిట్ అయింది. ఇది మన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి అయితే. సెకండ్ మనం ఈరోజు మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి బాగా మూవ్ అయింది. అందువల్లే ఆ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా రీచ్ దాదాపు 800 పాయింట్స్ వరకు మూవ్ అయింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు చార్ట్ చూస్తే 1 yearలో మనకు రిటర్న్ ఇచ్చింది 3% యావరేజ్న. 1 year బ్యాక్ ఎవరైనా కొని ఉంటే ఇప్పుడు దాకా హోల్డ్ చేస్తుంటే వాళ్ళకి వచ్చింది 3%. లేదు 6 months నుంచి వెయిట్ చేసిన వాళ్ళకైతే 17% వచ్చి ఉంటుంది. 1 month నుంచి అయితే 3.5-4% వచ్చి ఉంటుంది. ఈ 5 daysలో బ్యాక్ ఉన్న వాళ్ళకైనా 2.5% వచ్చి ఉంటుంది. 1 day వచ్చింది అది 1.5%. దీంట్లో చార్ట్లోకి వెళ్తే మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై 1800 ఉంది. 1800లో ఉన్న ఈ స్టాకు కంటిన్యూషన్గా ఫాలో అవుతూ దాదాపుగా నియర్ బై ఒక 4 months వరకు కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. మార్కెట్లో కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్ బై 1%లోనే ఆల్ టైమ్ హైకి 1% దగ్గరలో ఉంది. ఈ స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే 1 yearలో దాని పెద్ద రిటర్న్ ఇచ్చింది లేదు కాబట్టి మళ్ళీ ర్యాలీ అవడానికి అవుతుంది. పెద్ద స్టాకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అలాంటి పెద్ద స్టాక్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి బ్యాంక్ స్టాక్స్ కరెక్షన్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్గా ఎస్పీ అయితే దాదాపు 20% కరెక్షన్లో దొరుకుతుంది. ఎవరైనా ట్రేడ్ ఎంటర్ అవ్వాలంటే మంచి అవకాశమే ఉంది. ఈ స్టాక్ అయితే నాకు తెలిసి ఈ ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది. ఏదైనా ఒక 1 or 2 days లేదంటే ఒక 1 week అయినా 10 days కైనా ఆల్ టైమ్ హై ఒకసారి 1800 52 weeks హైకి అయితే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ స్టాక్ అయితే. నెక్స్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నది పిఎస్సి గురించి. పిఎస్సి చూస్తే ఈ 3-4 days మంచి ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్.
ఇప్పుడు దీంట్లో మనకు 1 మంత్లో వచ్చేసి నియర్ బై 40% పైనే ర్యాలీ ఇచ్చింది 1 మంత్లో. చూస్తే ఇక్కడ నుంచి చూస్తే 2,300 నుంచి 3,800 40% ర్యాలీ ఇచ్చింది. తర్వాత ఈ 1 డేలో మనకి పెద్దగా మూవ్మెంట్ లేదనిపిస్తుంది, కానీ ఈ రోజు కూడా 17% ర్యాలీ ఇచ్చింది. ఇదిగోండి నియర్ బై 15% ర్యాలీ ఇచ్చింది. 5 డేస్లో వచ్చేసి మనకి 33% ర్యాలీ ఇచ్చింది. ఈ 1 మంత్లో అయితే 43% వరకు ర్యాలీ ఇచ్చింది. ఈ స్టాకు 1 ఇయర్ చూస్తే మనకి నియర్ బై 200% రిటర్న్ ఇచ్చింది. ఈ స్టాక్లో ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మనం చార్ట్లో డిస్కస్ చేసుకుంటే, చార్ట్ ప్రకారం అయితే ఈ స్టాక్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఇప్పుడు మంచి ర్యాలీ ఇచ్చింది. జస్ట్ మనకి కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టాకు చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. అంటే నియర్ బై చూడండి ఇక్కడ నుంచి మనం తీసుకుంటే 3,000 ఆ ప్రైజ్ నుంచి స్టాకు వెళ్ళిపోయిన తర్వాత 4,000 అనేది జస్ట్ ఒక 3 ట్రేడింగ్ సెషన్స్లోనే మండే టు వెన్స్డే ఈరోజు ఈ లోపే 30% ర్యాలీ ఇచ్చేసింది. కాకపోతే ఇంత కంటిన్యూ ర్యాలీ ఇచ్చింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. ఈ పుల్ బ్యాక్ అనేది మనం ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవడానికి ఒక ఛాన్స్ అనుకోవటం. దీంట్లో 3,500 ఆ ప్రైజ్లోకి వచ్చినప్పుడు మనం ఫ్రెష్ ట్రేడ్ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డు ఫేవర్గా ఉంటుంది, మనకి కొద్దిగా హోల్డ్ చేయడానికి బాగుంటుంది. దీంట్లో మీరు వాల్యూమ్స్ బాగున్నాయి. ఆర్ఎస్ఐ అయితే చూడండి, ఆర్ఎస్ఐ ఓవర్ బాట్కి వచ్చేసింది. ఇంక పెద్దగా పెరగడానికి కూడా ఏమీ లేదు, ఓవర్ బాట్కి వచ్చేసింది. 83%కి వచ్చేసింది. అంటే అంత బాగా ర్యాలీ ఇచ్చింది ఈ స్టాకు. ఈ స్టాక్లో మనం ఫ్రెష్ ట్రేడ్ తీసుకోవాలంటే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది. ఈ ర్యాలీ అనేది ఇంకొక 1 డే కంటిన్యూ అయ్యి తర్వాత మళ్ళీ అయినా పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ అనేది మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే ఎన్ఎస్సి ఐపీఓకి రాబోతుంది. అది ఎన్ఎస్సి ఐపీఓ చాలా ప్రీమియంలో 6,000 ఎంతో చెప్తున్నారు ఒక్కొక్క షేర్ ప్రైజ్. అంత ప్రైజ్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాంతో కంపేర్ చేసినప్పుడు బిఎస్సి కొద్దిగా ఇన్కమ్ ఎన్ఎస్సి కంటే బిఎస్సికి ఇన్కమ్ ఎక్కువ ఉంది. సేమ్ షేర్ ప్రైస్ కొద్దిగా బుక్ టు వాటి వాల్యూస్ ఉంటాయి కదా, పిఈ రేషియో, వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. ఏదైనా ఎంఎస్సితో పోస్తే బిఎస్సికే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీంట్లోకి ఎంటర్ అవుతున్నారు. అందువల్ల ఇంత మంచి ర్యాలీ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన అనాలిసిస్లో ఈ 3 స్టాక్స్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోలో ఉపయోగపడతాయంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ప్రతిరోజు మన ఛానల్లో ఇలాంటి వీడియోలు వస్తుంటాయి. మీకు అందరికి ఉపయోగపడుతుందని నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.